హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో దొరికే గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఈ శ్రీరామనవమి స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కడాయిలో ఒక కప్పు గోధుమ రవ్వని వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన రవ్వని పక్కన పెట్టుకుని అదే కడాయిలో ఒక కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ని యాడ్ చేసి బాగా బాయిల్ చేయాలండి. ఇలా బాయిల్ అయిన వాటర్లో ముందుగా ఫ్రై చేసిన రవ్వని యాడ్ చేసి 5 మినిట్స్ మెత్తగా ఉడికించుకోవాలండి ఈ రవ్వని. ఇప్పుడు ఈ రవ్వలోకి ఒక కప్పు బెల్లం తురుగు, అరకప్పు పంచదార యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పట్టిక, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా జాజికాయ పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు నెయ్యిని యాడ్ చేసి బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ రవ్వని. మన ప్రసాదం బాగా దగ్గర పడిందని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మన గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.